హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు. వాళ్ళ బాబు బర్త్‌డే విష్ చేయండి అని. పేరు మంజునాథ. సో, మీరందరూ తప్పకుండా విష్ చేయాలని కోరుకుంటున్నాను. మంజునాథ, హ్యాపీ బర్త్‌డే నాన్న. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మరి స్టోరీలోకి వెళ్దాం. ఈ రోజు కథ నా ప్రాణం నీకోసం ఎపిసోడ్ నంబర్ 27. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. మా వేద బాగా చూసుకుంటుందా, ఏమైనా ఇబ్బంది పెడుతుందా అంటూ అడుగుతాడు ఆనంద్ రుద్రాని చూస్తూ. నేను అతన్ని ఇబ్బంది పెట్టడం కాదు, అతనే నన్ను ఆడుకుంటున్నాడు అనుకుంటుంది మనసులో. వేద మనసులో మాటలు చదివినట్టు తనేం ఇబ్బంది పెట్టడం లేదు, తనే నా వల్ల ఇబ్బంది పడుతున్నట్టుంది. ఏం శ్రీ అంటాడు. అమ్మో, ఇతనికి మనసులో అనుకున్నవి కూడా తెలుస్తాయా అనుకొని హిహి అని ఓ వెకిలి నవ్వు నవ్వుతుంది. పదండి లోపలికి వెళ్దామంటూ కోర్టు లోపలికి వెళ్తారు. అప్పటికే లాయర్ అక్కడుంటాడు. రుద్రాని చూసి ముందుకొచ్చి, హలో రుద్ర సార్, టెన్షన్ పడకండి, మనమే గెలుస్తాం, మీరు కూల్గా ఉండండి. నిన్నటి వరకు డౌట్గా ఉంది, కానీ మీరు నిన్న ఇచ్చిన ఎవిడెన్స్ చాలు వాళ్ళు ఓడిపోవటానికి అంటాడు. మీరు దిగులు పడకండి, హాయిగా కాలు మీద కాలేసుకొని దర్జాగా కూర్చోండి. కేసు గెలిచి సంతోషంగా పాపని తీసుకొని వెళ్ళొచ్చు అంటాడు. పక్కనున్న వేదకి ఏం అర్థం కాదు. ఏంటి ఈ లాయర్ ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాడు, అయాన్ గారు కూడా ఇంత కూల్గా ఉన్నారు, ఏం ఎవిడెన్స్ ఉంది అసలు అని ఆలోచిస్తుంటే, ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు శ్రీ, కూర్చో, హాయిగా జరిగేది చూడు అని వేదాన్ని కూర్చోబెట్టి తన పక్కన కూర్చొని దియాని తన మీద కూర్చోబెట్టుకుంటాడు. డాడీ, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అని అడుగుతుంది దియా. ఇక్కడ ఒక షో ప్లే అవుతుంది, అది చూడటానికి వచ్చాం, సూపర్గా ఉంటుంది, నువ్వు కూడా చూడు బంగారం అంటాడు. దియ నిజంగానే ఏదో షో అనుకొని, హే భలే, షో చూస్తాను అని ఎగ్జిట్ అవుతుంది. వాళ్ళకి సైడ్ కూర్చున్న శ్రీకర్, రవలి వేద వైపు దియా వైపు కోపంగా చూస్తుంటే ఒక్కసారిగా ఉరిమి చూస్తాడు వాళ్ళ వైపు. అంతే, రుద్ర చూపుకి వణికిపోయి తల తిప్పేసి, వామ్మో ఆ చూపేంటిరా బాబు, చూపుకే కనుక పవర్ ఉంటే మాడి మసైపోయేవాళ్ళం, అంత వేడిగా ఉంది ఆ చూపు అనుకొని సైలెంట్గా కూర్చుంటారు. కొన్ని నిమిషాలకి జడ్జి వచ్చి కూర్చుంటారు. కేసు గురించి చదివి వాదన మొదలు పెట్టండి అనగానే శ్రీకర్ పెట్టిన లాయర్ తను చెప్పాల్సిందే చెప్పి దియాని వాళ్ళకి అప్పగించాలి అంటాడు. నెక్స్ట్ రుద్ర పెట్టిన లాయర్ వాదన మొదలు పెడతాడు. అతను చెప్పింది నిజమే యువర్ ఆనర్, పాప వాళ్ళ రక్తం కాబట్టి వాళ్ళకి చెందాలి, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ అది ఎప్పుడు, పాపకి వాళ్ళ దగ్గర సంరక్షణ ఉన్నప్పుడు, పాపని వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోగలిగినప్పుడు. కానీ వాళ్ళే పాపకి హాని చేయాలి అని చూస్తే వాళ్ళకి పాపని ఎలా అప్పగిస్తాం యువర్ ఆనర్, వీళ్ళు పాపకి హాని చేయాలని చూశారు, దానికి సాక్ష్యం నా దగ్గరుంది. మొన్న పాప మీద అటాక్ జరిగింది, అది ఎవరు చేశారో అని కనుక్కుంటే రవలి గారు ప్లాన్ ప్రకారం చేశారు అని తెలిసింది అని వాటికి సంబంధించిన సాక్ష్యాలు మీ ముందుంచాను. అలాగే ఇంకొకటి, పాపని స్వయాన వాళ్ళ తండ్రి చనిపోయే ముందు వేదశ్రీ అలాగే ఆదిత్య గారికి అప్పగించారు అని హాస్పిటల్లో సీసీ ఫుటేజ్ వీడియో జడ్జి ముందుంచుతాడు. ఇప్పుడు ఆదిత్య గారు లేరు కాబట్టి మిస్టర్ రుద్ర అండ్ మిస్సెస్ వేదశ్రీ ఇద్దరు కలిసి తల్లిదండ్రిగా దత్తత తీసుకున్న లీగల్ సర్టిఫికెట్స్, అలాగే పాప సెక్యూరిటీ కోసం రుద్ర గారు ఆయన ప్రాపర్టీలో 20% పాప పేరు మీద రాసిన పేపర్స్ అన్నీ మీ ముందుంచాం యువర్ ఆనర్. పాప ఎవరి దగ్గర సేఫ్టీగా ఉంటుందో మీరే నిర్ణయం తీసుకుని జడ్జిమెంట్ ఇవ్వండి. పాపని వాళ్ళ సొంత కూతుర్లా చూసుకున్నారు, పాప కూడా వాళ్ళ దగ్గర ఉండటానికి ఇష్టపడుతుంది కాబట్టి పాపని మిస్టర్ రుద్ర అయాన్ వర్మ వేదాశ్రీకి అప్పగించాలని కోరుకుంటున్నాను. అలాగే పాపకి హాని చేయాలని చూసిన వాళ్ళకి శిక్ష వేయాలని కోరుకుంటున్నాను యువర్ ఆనర్ అంటూ ముగిస్తాడు. రవలిని బోన్లో నిలబెట్టి ఎందుకు ఇలా చేశారు అని గట్టిగా ప్రశ్నించేసరికి భయపడి నిజం చెప్తుంది. అవును, దియ మీద అటాక్ చేయించింది నేనే, తన పేరు మీద ఉన్న ఆస్తి కోసం. కానీ తనకేమైనా అయితే ఆస్తి అనాథాశ్రయాలయానికి వెళ్ళేలా వీలునామా చేశారు అని నాకు తెలీదు. అందుకే తనకేమైనా అయితే నా అన్న ఆస్తి నాకే వస్తుందని కోర్టులో కేసు వేసి ఆస్తి చేజిక్కించుకోవాలి అనుకున్నా. కానీ నా భర్త అలా చేస్తే ఆస్తి రాదు అని చెప్పేసరికి దియాని మా దగ్గరికి తెచ్చుకొని తన ఆస్తి అనుభవిస్తూ 18 ఏళ్ళు నిండగానే మా పేరు మీదకి మార్చుకోవాలి అనుకున్నాం. అందుకే వాళ్ళ దగ్గరకు వచ్చి దియాని అడిగాము. కానీ వాళ్ళు ఇవ్వకపోయేసరికి కేసు వేస్తే ఎలాగో మాకే అప్పగిస్తారు కదా అని ప్లాన్ చేశాం అని నిజం ఒప్పుకుంటుంది. అంతా విన్న జడ్జి గారు అన్నీ నోట్ చేసుకుని రవలి శ్రీకర్ చేసిన తప్పుకి జైలు శిక్ష విధిస్తూ పాపని శాశ్వతంగా మిస్టర్ రుద్ర అయాన్ వర్మ వేదశ్రీకి అప్పచెప్తున్నట్టు తీర్పు ఇవ్వటం జరిగింది అంటాడు.
రుద్ర హ్యాపీనెస్‌తో వేదాన్ని చూస్తూ హ్యాపీనా ఇప్పుడు అంటాడు. కానీ వేదకి అవేం చెవికి చేరటం లేదు. ఇందాక నుండి ఒకలాంటి ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయింది. శ్రీ, శ్రీ నిన్నే అని కదిపేసరికి హా! అంటూ ఉలిక్కిపడి రుద్ర వైపు చూస్తుంది. ఇప్పుడు హ్యాపీనా? దియా ఎప్పటికీ మనతోనే, మన కూతురుగానే ఉంటుంది అని చెప్తాడు. కళ్ళ నిండా నీళ్లతో హ్మ్ అని తల ఊపుతూ దియాని చేతిలోకి తీసుకుని మొహం నిండా ముద్దులు పెట్టి ఇక నిన్ను, నన్ను ఎవ్వరూ విడదీయలేరు. నువ్వు నా కూతురివి. నాకే సొంతమంటూ ఎమోషనల్ అవుతూ నిన్నటి నుండి లోపల దాచిన బాధని కన్నీళ్ల రూపంలో బయటికి పంపిస్తుంది. ఇప్పుడు కూడా ఏడిపేనా? ఇంత హ్యాపీ మూమెంట్‌లో నవ్వుతూ ఉండాల్సింది పోయి ఏడుస్తారా శ్రీ? అంటూ కళ్ళు తుడుస్తాడు రుద్ర. ఆనంద్, ఇందు కూడా దియాని దగ్గరికి తీసుకొని నా బంగారు తల్లి. ఇక నిన్ను ఎవ్వరు తీసుకొని వెళ్ళలేరు. తీసుకొని వెళ్ళాలని చూసినా మీ డాడీ అడ్డుగా నిలబడతాడు అంటారు రుద్ర వైపు కృతజ్ఞతా భావంతో చూస్తూ. చాలా థ్యాంక్స్ రుద్ర. కరెక్ట్ టైంలో వచ్చి మా అందరికీ అండగా నిలబడ్డావు. దియాని వాళ్ళ చేతిలోకి వెళ్లకుండా చేశావు. అంకుల్, నా కూతురు నేను కాకుండా ఎవరు కాపాడుకుంటారు? అది నా బాధ్యత అంటాడు రుద్ర. అలా మాట్లాడుతూ బయటకొచ్చి మీరు కూడా మాతో పాటే ఇంటికి రండి అంకుల్ అంటాడు. ఇప్పుడెందుకు రుద్ర అంటుంటే అదేం కుదరదు. మీరు కూడా వస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? ఈవినింగ్ వరకు దియాతో టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు అంటాడు. దియా వేద కూడా ఫోర్స్ చేయటంతో సరే మీరు మీ కార్లో రండి. మేము మిమ్మల్ని వెనక ఫాలో అవుతామంటూ ఆనంద్ గారు కారులో కూర్చోగానే నేను తాతతో వస్తాను అంటూ ఇందు ఒళ్ళో కూర్చుంటుంది. సరే అని ముందు కారులో రుద్ర వేద కూర్చుంటే వెనక ఆనంద్ వాళ్ళు ఫాలో అవుతారు. రుద్ర కార్ డ్రైవ్ చేస్తుంటే వేద కళ్ళు మాత్రం రుద్ర మీదే ఉంటాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రుద్ర నుండి ఇలా. ఎంత బాగా, స్ట్రాంగ్‌గా సాక్ష్యాలు సంపాదించాడో ఆ వేలో అస్సలు ఆలోచించలేకపోయాను. ఎంతైనా టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్. ఏమాత్రం తెలివితేటలు ఉండకపోతే ఎలా? దియా ఈరోజు నా దగ్గర ఉంది అంటే దానికి కారణం మాత్రం మీరే అయ్యన్ గారు. ఆ రోజు కూడా దేవుడిలా వచ్చి దియాని సేవ్ చేశారు. మీకేమిచ్చినా రుణం తీర్చుకోలేను అనుకుంటూ రుద్ర వైపే కనురెప్పలు కొట్టకుండా చూస్తుంటే అది గమనించిన రుద్ర ఏంటి నన్ను తినేస్తావా? అలా గుడ్లప్పగించి మరీ చూస్తున్నావు అంటాడు. రుద్ర అలా అనేసరికి చూపు తిప్పేసి అదేం లేదు నేనేం చూడలేదు అంటుంది. అవునవును నమ్మేశాను అంటాడు రుద్ర. థ్యాంక్స్ అంటుంది చిన్నగా. దేనికో అదే దియా విషయంలో అని చెప్పబోతుంటే ఆపు ఇందాక చెప్పాను ఇప్పుడు చెప్తున్నా. దియా ఈజ్ మై డాటర్. షీ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. నువ్వు థ్యాంక్స్ చెప్పి దియాని నాకు పరాయి దాన్ని చేయొద్దు. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. తమరెలాగూ నన్ను పరాయి వాడిలాగే చూస్తున్నారు కదా. కనీసం దియానైనా అలా చూడటం ఆపు. తను నన్ను డాడీగా యాక్సెప్ట్ చేసింది. ఐఎమ్ సో హ్యాపీ. లవ్లీ బేబీ. సో స్వీట్. కొందరుంటారు స్టోన్ కరగనే కరగడు అంటాడు ఓరగా వేదాన్ని చూస్తూ. అన్నది తనని అని అర్థమయ్యి గుర్రుగా చూస్తుంది. వేదాన్ని చూసి చిన్నగా నవ్వుకొని డ్రైవ్ చేస్తుంటాడు. వేదకి దాహంగా అనిపించి ముందు జ్యూస్ షాప్ కనిపిస్తే అడగాల వద్దా అంటూ అనుకొని రుద్ర వైపు తిరిగి నాకు జ్యూస్ కావాలి, దాహంగా ఉంది, చల్లగా తాగాలనుంది అని చిన్నగా చెప్తుంది. కార్ సైడ్ కాపి వేదాన్ని మార్చి మార్చి చూస్తూ ఆర్ యూ ఓకే? నిజంగానే అడుగుతున్నావా? లేకపోతే నేను భ్రమపడుతున్నానా అంటాడు. అంత వెటకారం వద్దు. నిజంగానే అడిగాను. మీరు తెస్తారా నేను తెచ్చుకోవాలా అంటుంది. వద్దు తల్లి ఆగు. తమరు నోరు విప్పి నాకు ఇది కావాలి అని నన్ను అడిగేసరికి నమ్మడానికి కొంచెం టైం పడుతుంది మరి అంటూ ఏ ఫ్లేవర్ కావాలి అంటాడు. పైనాపిల్. ఓకే అని ఎవరికో కాల్ చేసి ఫ్రెష్ పైనాపిల్ జ్యూస్ ప్రిపేర్ చేసి తీసుకుని రండి. నేను బయట కారులో ఉన్నాను అని చెప్పగానే ఓకే సార్ జస్ట్ 10 మినిట్స్లో తీసుకొస్తాను అంటాడు. అదేంటి కాల్ చేస్తే ఎలా వస్తుంది అని అడుగుతుంది వేద అయోమయంగా. దానికి చిన్న స్మైల్ ఇచ్చి అది మనదే అంటాడు ఫోన్ చూస్తూ. ఓ ఎన్నున్నాయి బాబు? కొన్ని వందల కంపెనీస్ నడిపిస్తూ మరోవైపు ఇలా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయా? ఎలా మేనేజ్ చేస్తాడో ఏంటో. నేను హాస్పిటల్ ఆఫీస్ ఈ రెండింటికి కింద మీద పడతాను. అలాంటిది ఇన్ని ఎలా మెయింటైన్ చేస్తారో ఏంటో. ఎంతైనా చాలా గ్రేట్ అనుకుంటుంది. ఏ దానికి అది చూసుకోవటానికి మేనేజర్స్ ఉన్నారు. నేను జస్ట్ వర్క్ ఎలా జరుగుతుంది ఆల్ ఓకేనా అని చూసుకుంటాను అని చెప్తాడు వేద వైపు చూస్తూ. వేద రుద్ర వైపు అలాగే చూస్తూ ఉండటం చూసినా ఇందాక మనసులో అనుకోలేదు, బయటకే అన్నావు. నేనేం గ్రేట్ కాదు శ్రీ. నిజం చెప్పాలంటే నువ్వే గ్రేట్. అస్సలు సంబంధం లేని సబ్జెక్ట్ అయినా కూడా ఆదిత్య దగ్గర నేర్చుకున్న స్కిల్స్తో ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నావు. పైగా మొన్నంతా పెద్ద ప్రాజెక్ట్ అచీవ్ చేసావు. సో గ్రేట్. చాలా టాలెంట్ ఉంది నీలో అంటాడు.
చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకుంటుంది వేద. ఆల్వేస్ కీప్ స్మైల్ శ్రీ. నువ్వు నవ్వితే చాలా బావుంటావురా అంటాడు. రుద్ర అలా చెప్తుంటే అలా చూస్తూ ఉండిపోతుంది. ఒకప్పుడు ఆదిత్య కూడా అలాగే అనేవాడు అని గుర్తు చేసుకుంటుంది. అంతలోనే జ్యూస్ తీసుకొచ్చి గుడ్ ఈవినింగ్ సార్ అని విష్ చేసి విజిటింగ్ కోసం వచ్చారా సార్ అంటాడు వర్కర్తో పాటు వచ్చిన మేనేజర్. లేదు లేదు, జస్ట్ నార్మల్, మీరు వెళ్ళి మీ వర్క్ చేసుకోండి అని చెప్పేసి జ్యూస్ అడిగావు కదా అంటూ వేద చేతిలో పెట్టి టేస్ట్ ఇట్, చాలా బాగుంటుంది మన హోటల్లో అంటూ కార్ స్టార్ట్ చేస్తాడు. పెద్ద ప్యాక్ ఉండేసరికి అమ్మో ఇంత తాగలేను అంటుంది. నువ్వు తాగగలిగినంత తాగు అంటాడు. "హ్మ్, ఓకే అని సగం తాగి చాలు అని పక్కన పెట్టేస్తుంది. చాలా, అమ్మో చాలు, పొట్ట బెలూన్లా ముందుకొచ్చింది ఇప్పటికే అంటుంది పొట్ట మీద చేయి పెట్టుకొని. వేద మాటలకి నవ్వుకొని సగం తాగి మిగిల్చిన జ్యూస్ తీసుకొని రుద్ర తాగుతుంటే షాకింగ్గా చూస్తే అది నాది అంటుంది. నీకొద్దు అన్నావు కదా అంటాడు రుద్ర. అది కాదు, అది నేను ఎంగిల్ చేశాను అని తల కిందికి వేసి చెప్తుంటే సో వాట్ శ్రీ, సో టేస్టీ అంటూ ఇష్టంగా వేద ఎంగిలి చేసిన జ్యూస్ తాగేస్తాడు. తన ఎంగిలి తాగుతుంటే కొంచెం ఇబ్బందిగా సిగ్గుగా అనిపించి తల విండో వైపు తిప్పేసి సైలెంట్గా కూర్చుంటుంది. వీళ్ళింటికి చేరుకునేసరికి ఆనంద్ వాళ్ళు ఇంట్లో ఉంటారు. డాడీ, తాత వాళ్ళకి రూట్ నేనే చెప్పాను, మీకన్నా ఫాస్ట్గా ఇంటికి వచ్చేసామంటూ గెంతుతూ చెప్తుంది. ఓ మై లిటిల్ ప్రిన్సెస్, నీకొక్కసారి చూడగానే రూట్ గుర్తుందా, వెరీ షార్ప్ అంటూ ఎత్తుకొని లోపలికొచ్చి సోఫాలో కూర్చుంటాడు. వేద కిచెన్లోకి వెళ్ళి ఆనంద్ ఇందు వాళ్ళకి వాటర్ తెచ్చేస్తుంది. వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేయమని మేడికి చెప్పి వాళ్ళతో మాట్లాడుతూ కూర్చుంది. రుద్రకి ఆన్లైన్లో మీటింగ్ ఉంటే రూమ్కి వెళ్ళి అటెండ్ అవుతాడు. హాల్లో దియ్య ఆడుతూ ఉంటే వేద, ఆనంద్, ఇందులు పక్కన కూర్చొని చూస్తుంది. ఎలా ఉందిరా ఇక్కడ అంటూ అడుగుతుంది ఇందు. బాగానే ఉంది అత్తయ్య అంటుంది. కొత్త కదా, కొంచెం ఇబ్బందిగా అనిపించినా నీకే అలవాటవుతుంది. అప్పుడు మేము రమ్మని చెప్పినా అమ్మో మా ఆయన మా ఇల్లు అంటావు. అత్తయ్య అలా ఏమనను, మీకు తెలిసి కూడా అలా అంటే నేనేం చెప్పలేను అంటుంది. రుద్ర చాలా మంచివాడు తల్లి, చూస్తున్నావు కదా, దియా మన దగ్గరే ఉంది అంటే తనే కారణం. మెల్లిగా రుద్రాని యాక్సెప్ట్ చేయటానికి అలవాటు చేసుకోరా. ఎప్పటికైనా రుద్ర నీ భర్త, ఇద్దరు జీవితాంతం కలిసి ఉండాలి. నువ్వు ఇలా ఇంకా ఆదిత్యాన్ని తలుచుకుంటూ ఉంటే బాగోదు. పెళ్ళైతే అన్నీ భర్తనే అవ్వాలి. మెల్లిగా రుద్రాని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించవచ్చు వేదా. ఇలా ఆదిత్యాన్ని తలుచుకుంటూ కూర్చుంటే ఆదిత్య వస్తాడా చెప్పు. ఆదిత్యకి ప్రేమ దూరమయ్యి నువ్వెంత బాధని అనుభవిస్తున్నావో, ఎంత పరితపిస్తున్నావో. రుద్ర కూడా నీ ప్రేమ కోసం అంతే పరితపిస్తున్నాడు. నీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాడు. అబ్బాయిలకి ఇలాంటి విషయంలో సహనం తక్కువగా ఉంటుంది వేదా. జీవితం చేయిజారిపోయాక నువ్వు బాధపడినా అది నీకు అందదు. అలాంటి పరిస్థితి రాకూడదనే చెప్తున్నా. అర్థం చేసుకో తల్లి అని నచ్చ చెప్తుంది. ఈ లోపల రుద్ర వచ్చేసరికి ఇక సైలెంట్ అయిపోయి నార్మల్గా మాట్లాడుకుంటూ లంచ్ చేస్తారు. లంచ్ తర్వాత కొద్దిసేపు ఉండి ఇక మేము వెళ్తాం రుద్ర, ఆఫీస్లో కూడా వర్క్ ఉంది అంటాడు ఆనంద్. సరే అంకుల్, వస్తూ ఉండండి అప్పుడప్పుడు అంటూ బయటికి వరకు వెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చి ఇంట్లోకి వస్తారు. వాళ్ళు వెళ్ళేసరికి వేద ఫేస్ కొంచెం డల్ అవ్వటం చూసి మళ్ళీ వస్తారు, లేదంటే రేపు మనమే వెళ్దాం సరేనా అంటాడు. అంటూ దియా దగ్గరికి వెళ్ళి ఏంటి మేడం, ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఆటలు ఎక్కువైపోయాయి, బుక్స్ తీసావా అసలు, రేపటి నుండి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. 2 డేస్ డుమ్మా, డుమ్మాల మాస్టర్ అయిపోయావు, వెళ్ళి నీ బుక్స్ తీసుకురా, హోంవర్క్ చేద్దువు అంటుంది. పప్పీ ఫేస్ పెట్టుకొని రుద్ర వైపు చూస్తుంది. చదువు విషయంలో మీ మమ్మీ డెసిషన్ ఫైనల్ ప్రిన్సెస్, మీ మమ్మీ అంటే నాకు భయమే అంటూ వేదాన్ని చూసి భయపడినట్టు యాక్ట్ చేస్తూ చెప్తాడు. రుద్ర యాక్టింగ్ చూసి వేద నోరు తెరిచి అవునవును, నేనంటే మీ డాడీకి చాలా భయం, బెస్ట్ బిజినెస్ మ్యానే కాదు మంచి యాక్టర్ కూడా దాగి ఉన్నాడు మీలో అంటుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్లీ కాంప్లిమెంట్ అంటూ వేద బుగ్గలు లాగుతూ చెప్తాడు. వేద గుర్రుగా చూస్తూ లాగిన చోట రుద్దుకుంటూ అలా చేస్తే నాకు నచ్చదు అంటుంది. బట్ నాకు నచ్చుతుంది, వాళ్ళే ఉన్నాయి ఆ బుగ్గలు రసగుల్లల్లాగా అంటాడు రుద్ర. అయితే తినండి అంటుంది ఫ్లోలో. నువ్వు పర్మిషన్ ఇవ్వాలి కానీ ఇప్పుడే కొరికేస్తా అంటాడు దగ్గరికి వస్తూ. పిచ్చి పిచ్చిగా వాగితే బాగోదు చెప్తున్నా, చనువిస్తే చంకనెక్క కూర్చుంటారు అన్ని బుసలు కొడుతూ మీకు వర్క్ లేదా ఇక్కడ కూర్చొని ఉప్పర్ మీటింగ్ పెట్టారు నాతో అంటుంది. రుద్ర అలా అన్నాడన్న కోపంతో. ఏంటి ఆ లాంగ్వేజ్, ఉప్పర్ మీటింగ్ అంట, ఎక్కడ నేర్చుకున్నావు, దియా వింటే తను కూడా నేర్చుకుంటుంది. దియ ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడతాను అంటూ దియ రావడంతో కూర్చోబెట్టి డైరీ తీసి ఏ హోంవర్క్ ఉందో చూసి దియాతో చేపిస్తుంది.
రుద్ర కూడా అక్కడే కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటాడు. సాయంత్రం కాలేజ్ నుండి స్వీటీని పిక్ చేసుకొని వస్తాడు అభి. రావటమే రుద్రాని కొట్టేలాగా చూస్తాడు అభి. ఏంటి బే అలా చూస్తున్నావు? ఇంకెలా చూడాలి సార్? పొద్దున్నుండి వర్క్ మొత్తం నాకు అప్పచెప్పి ఇక్కడ తమరు హారాంగా కూర్చున్నారు. పొద్దున్నుండి పులిసిపోయింది నాకు అంటాడు ఏడుపు మొహం పెట్టుకొని. రుద్ర నవ్వుతుంటే, నవ్వకు, నాకు మండుతుందిక్కడ అంటాడు అభి. నేను అదే చెప్తున్నా అభి అన్నయ్య. పాపం అభి అన్నయ్య, ఒక్కడికి వర్క్ బర్డెన్ అవుతుంది, వర్క్ చేసుకోండి అని. కానీ వింటే కదా ఇక్కడ నా దగ్గర కూర్చొని పిచ్చి పిచ్చి మాటలన్నీ వాగుతున్నాడు మీ ఫ్రెండ్ అంటూ చెప్తుంది అభికి. దొంగ మొహంది, నా మీద చాడీలు ఎలా చెప్తుందో చూడు అని ముద్దుగా తిట్టుకొని, నా వర్క్ నా ఇష్టం, ఎప్పుడైనా చేస్తాను. మీ అన్న చెల్లెలకి ఏంటంట? ఆయన నిన్నెవరు చేయమని చెప్పాడు బే, రేపు నేను వచ్చాక చేసుకునేవాడినిగా అంటాడు. ఇప్పుడు ఏమైనా చెప్తారు, మళ్ళీ రేపు పొద్దున వచ్చాక వర్క్ అవ్వలేదా అని నా మీద వీరంగం ఆడతావు. ఎందుకొచ్చిన బాధ అనుకొని ఫ్రెష్ అవ్వటానికి వెళ్తూ, సిస్టర్ ప్లీజ్ మీ చేత్తో ఒక కాఫీ ఇవ్వరా, నిన్న తాగాను కదా చాలా బాగుంది అంటాడు. మీరు ఫ్రెష్ అవ్వండి అన్నయ్య, నేను ప్రిపేర్ చేస్తాను అని కిచెన్లోకి వెళ్తుంది. అభి ఫ్రెష్ అయ్యి వేద చేతి కాఫీ తాగి, అమ్మయ్య నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందిరా, నీ చేతి కాఫీ తాగగానే తలనొప్పి ఎగిరిపోయింది అంటాడు. స్వీటీ కూడా నేర్పించరా, రేపు పెళ్ళయ్యాక నాకు యూజ్ అవుతుంది. అభి నాకు కాఫీ పెట్టడం వచ్చు అంటుంది స్వీటీ. వచ్చినా నీ కాఫీ తాగితే తలనొప్పితో పాటు తల కూడా ఎగిరిపోతుంది అంటాడు. అన్నయ్య చూడు ఎలా అంటున్నాడో అని రుద్రకి అభి మీద కంప్లైంట్ ఇస్తుంది. రేయ్, నా చెల్లి చేసిన టిఫిన్ లొట్టలు వేసుకుంటూ తిన్న రోజులు మర్చిపోయి మాట్లాడుతున్నావు అంటాడు రుద్ర. అలా సరదాగా గడుస్తుంది. డిన్నర్ చేసి రూమ్కి వెళ్తూ పూజ గది చూస్తూ, ఇలా అయిపోయిందేంటి, రేపు పొద్దున పూజ చేయాలి, చాలా డేస్ నుండి పూజ చేయలేనట్టున్నారు అనుకొని పర్మిషన్ అడిగితే మళ్ళీ ఏం పగలగొడతాడో, ఎందుకొచ్చిన గొడవ, రేపు మార్నింగ్ లేచి పూజ చేస్తే అయిపోతుంది అనుకొని రూమ్కి వెళ్ళి నైట్ నిన్నట్లాగే సోఫాలో పడుకుంటుంది. కానీ నిద్ర పట్టదు. ఆదిత్య జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదులుతుంటే కంటి నొసల నుండి కన్నీళ్లు కారుతున్నాయి. డే మొత్తం ఎలా గడిచినా రాత్రి మాత్రం అవే కళ్ళ ముందు కదులుతాయి. ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతుంది. వేద పడుకుంది అని కన్ఫర్మ్ చేసుకున్నాక నిన్నటిలాగే వేదాన్ని తన దగ్గర పడుకోబెట్టుకొని పడుకుంటాడు రుద్ర. మార్నింగ్ వేద కన్నా ముందే లేచి ఎప్పటిలాగే సోఫాలో పడుకోబెట్టేసి ఫ్రెష్ అయ్యి జిమ్ రూమ్కి వెళ్తాడు. రుద్ర వెళ్ళిన కొద్దిసేపటికి లేచిన వేద బెడ్షీట్ సర్దేసి దియాకి ముద్దు పెట్టుకొని ఫ్రెష్ అవ్వటానికి వెళ్తుంది. స్నానం చేసి టవల్ చుట్టుకొని కబోర్డ్లో డ్రెస్ తీసుకుంటూ పూజ చేద్దామని గుర్తొచ్చి చీర తీసుకుంటుంది. బ్లౌజ్ పెట్టికోట్ బాత్రూంలో వేసుకొని రూమ్లోకి వచ్చి సారీ కట్టడం స్టార్ట్ చేస్తుంది. నార్మల్గా వేద ఫాస్ట్గా కడుతుంది, కానీ అది కొత్త చీర, పైగా స్టిఫ్గా ఉండటంతో అస్సలు కుదరక చిరాకు పడుతూ మళ్ళీ విప్పి మళ్ళీ కడుతుంది. రుద్ర అప్పుడే జిమ్ కంప్లీట్ చేసుకుని రూమ్లోకి వస్తాడు. ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి ఫ్రీజ్ అయిపోతాడు. చీర చుట్టుకొని బయట కొంగు సెట్ చేయటానికి కుస్తీలు పడటంలో మన వేద పాప బిజీగా ఉంది. లోపలికి వచ్చిన రుద్ర సంగతి కూడా తేలిటం లేదు. కళ్ళు పెద్దవి చేసి మరీ వేదాన్ని చూసి గుటకలు మింగుతాడు రుద్ర. బ్లౌజ్ నుండి కనబడుతున్న శిఖరాలు, ఇంకా పల్చగా ఉన్న సన్నటి నడుము, మధ్యలో బొద్దుగా ఉన్న నాభి, నడుము మడతల్లో చిక్కుకున్న ఆవగించేంత పుట్టుమచ్చ. అలా చూస్తున్న రుద్ర గొంతు తడారిపోతుంది. వేద సారి కట్టేసుకుని తల తిప్పి పక్కన చూసేసరికి రుద్ర ఉండటంతో గుండె జల్లుమంది. మీరెప్పుడొచ్చారు అని అంటుంది తడబడుతూ. కొంపదీసి నేను చీర కట్టుకుంటున్నప్పుడే వచ్చాడా, చూశాడా? అయ్యో వేద, నీకు బుద్ధి లేదు. ఇది నీ ఒక్కదాని రూమ్ మాత్రమే కాదు, కనీసం డోర్ లాక్ ఉందో లేదో కూడా చూసుకోవా అని తనని తాను తిట్టుకుంటూ గోళ్ళు కొరుకుతూ, ఎప్పుడొచ్చారు, ఏం చూడలేదు కదా అని చిన్నగా అడుగుతుంది. రుద్ర ఒక్కో అడుగు వేస్తూ వేద ముందుకు వచ్చి, ఏం చూడలేదు అంటాడు చిన్నగా చెవిలో. వేద అమ్మయ్య అనుకునేలోపు, పాపం నీ నడుము మడతల్లో ఆ చిన్న పుట్టుమచ్చ చిక్కుకొని అల్లాడిపోతుంది అంటూ చెవిలో చెప్పేసి చిలిపిగా నవ్వుతూ బాత్రూంలోకి వెళ్తాడు. వేద గుడ్లు తేలేసి, ఏం చూడలేదంటూనే అన్నీ చూసేశాడు దొంగ సచ్చినోడు, మళ్ళీ ఏం చూడలేదంట, ఇంకేం చూడాలి, చూడాల్సినవన్నీ చూసేశాక రాని చెప్తా అని తిట్టుకుంటుంటే వేద అంతరాత్మ వేద ముందు ప్రత్యక్షమై, ఏంటి తెగ గింజుకుంటున్నావు, నీ మొగుడే కదా చూసింది, చూడాల్సిన వాడే చూశాడులే, పైగా బావా మరదలు అంటుంది. ఏంటి చూసేది, మొగుడు లేదు ఏం లేదు, నేనేం యాక్సెప్ట్ చేయలేదు, బావలేదు కోవాలేదు, నువ్వెళ్ళు అంటూ అంతరాత్మను నెట్టేసి రెడీ అయ్యి కిందికి వెళ్తుంది రుద్రాని ఫేస్ చేయలేక. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.
ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.